అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీ' ఏదైతే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్‌లో 'ఒడిసీ 2' పుస్తకంలో ఉందో, లైన్ టు లైన్ మనం అయితే చూస్తున్నాం. చాప్టర్ 1 కంప్లీట్ అయింది. 'ద లెజెండ్ ఆఫ్ ది హౌండ్'. ఇందులో ఈ వేట కుక్క ఏదైతే ఫ్యామిలీకి సంబంధించిన శాపం ఉందో అది తెలుస్తుంది. తర్వాత ఇందులోనే చార్ల్స్ చనిపోవడం జరుగుతుంది. ఇక వారసుడు అనేవాడు వస్తాడు, సర్ హెన్రీ. ఈ సర్ హెన్రీ కూడా అపాయంలో ఉంటాడు. తనకో ఉత్తరం వస్తుంది. ఆ బీడు భూముల ప్రాంతానికి దూరంగా ఉండమని హెచ్చరిక వస్తుంది. అతన్ని ఒక కారు వెంబడిస్తుంది 2704. ఆ తర్వాత అతని దగ్గరున్నటువంటి ఒక బూటు మాయమవుతుంది హెన్రీది. కాబట్టి ఏం జరుగుతుంది? ఏంటి? అండ్ దీన్ని షెర్లాక్ హోమ్స్ ఎలా సాల్వ్ చేస్తాడు? ఇప్పుడు చాప్టర్ 3 అయితే మనం చూడబోతున్నాం. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయండి. ఐ కార్డ్స్ ద్వారా మీరు టోటల్ సిలబస్‌ని, ప్లేలిస్ట్‌ని యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. జస్ట్ టైటిల్ ఏదైతే ఉందో చాప్టర్ 3 ద హౌండ్ ఆఫ్ బాస్కర్విల్లీస్ అనేసి టైటిల్ వస్తుంది కదా! దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు సునాయాసంగా టోటల్ డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి లింక్స్‌ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ యాస్ వెల్ యాస్ లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాప్టర్ 3 త్రీ థ్రెడ్స్ అండ్ బాస్కర్విల్లీ హాల్. 3 థ్రెడ్స్ అంటే 3 దారాలు. ఇవి తెగుతాయా? ముడిపడతాయో చూడాలి. ముడిపడితే వారికొక సమాధానం దొరుకుతుంది. తెగిపోతే మరలా వేరే దారిలోకి దీన్ని సాల్వ్ చేయడానికి వెళ్ళాల్సుంటుంది. బాస్కర్విల్లీ హాల్ ఏదైతే వీళ్ళ వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ప్యాలెస్ లాంటిది. పేజ్ 54 మీరు చూసినట్లయితే ఈ చాప్టర్ 3 అనేది మీకు కనబడుతుంది. హోమ్స్ కుడ్ పుట్ అసైడ్ ద కేస్ అండ్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్ వెనెవర్ హీ చోస్. ఎప్పుడు కూడా కేస్‌లోనే నిమగ్నం అవ్వడం అనేది హోమ్స్ పని కాదు. అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. అండ్ తనకిష్టమైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ విషయాలు ఎవరు చెప్తున్నారు మనతో? డాక్టర్ వాట్సన్ చెప్తున్నాడు. ఫర్ 2 అవర్స్ హి లుక్డ్ ఎట్ పిక్చర్స్ ఇన్ గ్యాలరీ. ఒక గ్యాలరీకి వెళ్ళాడు. అక్కడ కొంత సమయాన్ని స్పెండ్ చేశాడు. అండ్ స్పోక్ ఓన్లీ ఆఫ్ ఆర్ట్. అండ్ అక్కడ ఉన్నటువంటి ఏ అయితే చిత్రపటాలు ఉన్నాయో అవన్నీ కూడా కలిగి చూశాడు. అండ్ వాటి గురించే మాట్లాడాడు డాక్టర్ వాట్సన్. ఎందుకు ఇదంతా చేస్తున్నాడంటే నార్తంబర్లాండ్ హోటల్‌కి వెళ్ళాలి. లంచ్‌కి పిలిచాడు హెన్రీ బాస్కర్విల్లీ. కాబట్టి ముందే వెళ్ళడం అనేది ఇష్టం లేదు కాబట్టి లంచ్ టయానికే వెళ్ళాలి కాబట్టి ఏం చేశాడంటే ముందుగా గ్యాలరీకి తీసుకెళ్ళాడు డాక్టర్ వాట్సన్‌ని. అక్కడ వాళ్ళంతా కూడా కలిగి చూస్తున్నారు. అండ్ ఆ తర్వాత హోటల్‌కైతే వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. సర్ హెన్రీ బాస్కర్విల్లీ ఈజ్ అప్‌స్టైర్స్. లంచ్‌కి వెళ్ళారు. పైనున్నారండి బాస్కర్విల్లీ గారు. సెడ్ ద క్లర్క్ అక్కడ ఉండే గుమస్తా చెప్పాడనమాట. ఆ హోటల్‌కి సంబంధించిన గుమస్తా. హి ఆస్క్డ్ మీ టు షో యూ అప్. మీరొస్తారని చెప్పారు మీరిద్దరు. అండ్ మీరు రాంగానే మిమ్మల్ని పైకి తీసుకొని రమ్మన్నారండి. హి ఆస్క్డ్ మీ టు షో యూ అప్ అంటే పైకి తీసుకొని రమ్మన్నారు అనేసి అర్థం అనమాట. హోమ్స్ గ్లేన్స్డ్ ఎట్ హోటల్ బుక్. వెంటనే హోమ్స్ ఏం చేశాడు అంటే హోటల్ బుక్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓ చూపు చూశాడు. అంటే అట్లా అటు ఇటు తిప్పాడనమాట. గ్లెన్స్డ్ ఎట్. ఈ హోటల్ బుక్‌లో ఏముంటుంది అంటే ఎవరెవరు వస్తారో వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. 2 నేమ్స్ హాడ్ బీన్ యాడెడ్ ఆఫ్టర్ సర్ హెన్రీస్. హెన్రీ మీద ఎవరైతే మరి ఇతన్ని చంపడానికి చూస్తున్నారో యాక్చువల్‌గా అతను హోటల్ దిగిన తర్వాతే గదా! ఆ హోటల్‌లోకి వచ్చి వాళ్ళు కూడా ఉండేది, స్టే చేసేది. కాబట్టి ఇతను వచ్చిన తర్వాత ఉన్న పేర్లని గమనించాడు. 2 పేర్లున్నాయి. హోమ్స్ ఆస్క్డ్ దెమ్ ఇన్ ఏ క్వైట్ వే. చాలా స్మాల్ అసలేం పెద్ద అనుమానం రాకుండా నిశ్శబ్దంగా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు షెర్లాక్ హోమ్స్. హి లైక్ టు నో హూ వాస్ నియర్ హిస్ పీపుల్. అండ్ ఈ ఇద్దరు ఎవరైతే వచ్చారో వాళ్ళ గురించి వాకప్ చేశాడనమాట. ఎవరు వీళ్ళు? ఎక్కడుంటారు? ఏ పని మీదొచ్చారు? ఫ్రమ్ ద ఆన్సర్స్ హి డ్రూ ఎ స్మాల్ బట్ యూజ్‌ఫుల్ ఫ్యాక్ట్. అండ్ ఈ ఏదైతే సమాచారం ద్వారా ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు
తెలుసుకున్న తర్వాత అతనికి ఒక విషయం తెలిసింది. ద వాచర్స్ ఆఫ్ సర్ హెన్రీ వర్ నాట్ స్టేయింగ్ ఇన్ ద సేమ్ హోటల్. ఎవరైతే సర్ హెన్రీ మీద కన్నేశారో, అతన్ని ఎట్లాగైనా సరే మట్టుబెట్టాలని చూస్తున్నారో, వాళ్ళు దిగలా ఈ హోటల్‌లో. వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. దే వాంటెడ్ టు వాచ్ హిమ్. అతని మీద ఒక కన్నేసి ఉంచాలనుకుంటున్నారు వాళ్ళు. బట్ దే ఆల్సో వాంటెడ్ హిమ్ నాట్ టు సీ దెమ్. ఎవరైతే ఇతని మీద కన్నేశారో, వాళ్ళు ఇతనికి కనబడాలని అనుకోవట్లేదు. అంటే దూరం నుంచి ఇతన్ని గమనిస్తున్నారే గానీ, ఇతని కంట్లో పడడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. వి మెట్ సర్ హెన్రీ ఆన్ ద స్టేర్. వెంటనే ఈళ్ళు పైకి వెళ్తున్నారు. అదే టైంలో ఆ మెట్ల మీదే సర్ హెన్రీని కలవడం జరిగింది. హి వాస్ యాంగ్రీ. చాలా కోపంగా ఉన్నాడు హెన్రీ బాస్కర్విల్లీ. అండ్ హెల్డ్ ఎ డస్టీ బూట్. అతని చేతిలో వచ్చేసి దుమ్ముతో నిండినటువంటి బూట్లున్నాయి. ఒక్క బూటే ఉంది. దుమ్ముతో నిండినటువంటిది. దే ఆర్ ప్లేయింగ్ మీ ఫర్ ఎ ఫూల్. వాళ్ళు నన్ను వెర్రోళ్ళని చేయాలనుకుంటున్నారండి. వెర్రోళ్ళని చేయాలనుకుంటున్నారు. నన్ను ఆడుకుంటున్నారు. నా యొక్క ఏందంటే మంచితనాన్ని వాళ్ళు చేతకానితనంగా తీసుకుంటున్నారు అనేసి గట్టిగా కేకలేస్తున్నాడు హెన్రీ బాస్కర్విల్లీ. ఇఫ్ దట్ బూట్ ఈస్ నాట్ ఫౌండ్ ఐ విల్ సీ ద మేనేజర్. నాకు గనక ఆ బూట్ కనబడకపోతే డైరెక్ట్‌గా మేనేజర్‌కి కంప్లెయింట్ చేస్తాను నేను. ఐ విల్ గో ఔట్ ఆఫ్ దిస్ డెన్ ఆఫ్ థీవ్స్. ఈ దొంగల గుహ నుండి నేను బయటపడాలనుకుంటున్నాను. ఇది ఒక దొంగల గుహ. ఇది హోటల్ గాదు. దొంగల గుహ ఇది. దోచుకుంటున్నారు. నా బూటు పోయింది. హోమ్స్ వాస్ సీరియస్. ఏందండి ఇంత బాగా కేకలేస్తున్నారనేసి గట్టిగా అడిగాడు హోమ్స్. యూ హ్యాడ్ ఎ న్యూ బ్రౌన్ బూట్ యెస్టర్‌డే. నీ దగ్గర గోధుమ రంగుదుంది గదా! బ్రౌన్ కలర్‌ది ఆహ్, అది ఉంది గదా! నీ దగ్గర బూటు. గోధుమ రంగు బూట్ ఉంది గదా! కొత్తది. అండ్ గోధుమ రంగుదే సూట్ యేసుకొచ్చావు. బూట్లు కూడా నేను గమనించా. గోధుమ రంగుదే ఉంది గదా నిన్న. యాన్ ఓల్డ్ బ్లాక్ వన్ టుడే. ఈరోజు నల్లదా? ఏంటిది? యెస్. వన్ న్యూ బ్రౌన్ బూట్ వాస్ టేకెన్ లాస్ట్ నైట్. నువ్వు చెప్పింది కరెక్టే. గోధుమ రంగు బూటునేమో ఎత్తుకెళ్లారు నిన్న నైట్. టుడే యాన్ ఓల్డ్ బ్లాక్ వన్ హాస్ గాన్. ఈరోజు నల్లటి రంగు బూటు పోయింది. ఐ హాడ్ ఓన్లీ 3 పెయిర్స్. నా దగ్గర 3 జతలున్నాయి. గోధుమ రంగు జత ఒకటి అండ్ నల్ల రంగు జత ఒకటి. గోధుమ రంగు జత అయితే అసలు నేను తొడుక్కోలా. జస్ట్ అట్లా తెచ్చి బయట పెట్టా. యేసుకొని ఎళ్దామని ఓ బూట్ లేపేశారు. అండ్ ఈరోజు అది పోయింది గదా అని దాన్ని వదిలేసి నల్లటిని పెట్టుకుంటే నల్లదాన్ని కూడా తీసేశారు. ఒక బూటే తీసుకున్నారు. ఐ హాడ్ ఓన్లీ 3 పెయిర్స్. నాకు 3 జతలున్నాయి. వి హాడ్ లంచ్ ఇన్ ఎ రూమ్ వేర్ వి స్పోక్ లిటిల్ ఆఫ్ ద కేస్. అండ్ వీళ్ళు లంచ్ చేశారు. ఎక్కడ ఈ కేస్ గురించిన డిస్కషన్ ఆ లంచ్ టైమ్‌లో వచ్చింది. ఆఫ్టర్‌వర్డ్స్ హోమ్స్ ఆస్క్డ్ సర్ హెన్రీ అబౌట్ హిస్ ప్లాన్స్. ఇక హోమ్స్ అడిగాడనమాట. నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి ఏంటి అనేసి. టు గో టు బాస్కర్విల్లీ హాల్ హి సెడ్ ఎట్ వన్స్. వెంటనే హెన్రీ బాస్కర్విల్లీ ఏం చెప్పాడంటే నేను మా బాస్కర్విల్లీ హాల్ ఉంది కదండీ! ప్యాలెస్ లాంటిది. అండ్ అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. వెన్? ఎప్పుడు అడిగాడు హోమ్స్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్. ఈ వారం చివర్లో నేను వెళ్తున్నానని చెప్పాడు. హోమ్స్ థాట్ ఇట్ వాస్ ఎ వైస్ మూవ్. చాలా మంచి పని అని భావించాడు హోమ్స్. ఎందుకంటే లండన్ వాస్ ఫుల్ ఆఫ్ పీపుల్ అండ్ ప్లేసెస్ వేర్ వాచర్ కుడ్ హైడ్. ఎవరైతే హెన్రీ బాస్కర్విల్లీ గురించి వెతుకుతున్నాడో, కనుక్కుంటున్నాడో, హెచ్చరిస్తున్నట్టు హెచ్చరించి మట్టు పెట్టాలని చూస్తున్నాడో అండ్ ఎక్కడైనా దాక్కోవచ్చు ఇంతమంది ముందు. ఇఫ్ ఎనీవన్ విష్డ్ సర్ హెన్రీ హార్మ్, ద సిటీ వాస్ నాట్ సేఫ్ ఫర్ హిమ్. అతను గనక ఏదైనా కీడు తలపెట్టాలి అనుకుంటే పెద్ద విషయం గాదిక్కడ. ఎందుకంటే తన పని తాను చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామందున్నారు. కనుక్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆన్ ద మూర్ దేర్ వర్ ఫ్యూ పీపుల్ అండ్ ఫ్యూర్ వేస్ ఫర్ ఎ మ్యాన్ టు హైడ్ ఫర్ లాంగ్. అదే ఆ బీడు భూమి ప్రాంతం ఉందనుకోండి. ఓ ప్యాలెస్ ఉంది. అండ్ చుట్టూరా ఏముంది? ఖాళీ ప్రదేశం ఉంది. బీడు భూములున్నాయి. అక్కడ దాక్కోవడం అనేది కష్టం. అండ్ డీల్ చేయాల్సినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా కొద్ది మందే ఉంటారు. ఫ్యూ వేస్ ఫర్ ఎ మ్యాన్ టు హైడ్ ఫర్ లాంగ్. అక్కడ ఆప్షన్స్ చాలా తక్కువైపోతాయి. ఎందుకని? బీడు భూములు ఎక్కడ పడితే ఆడ దాక్కోలేడు. బట్ ద మూర్ వాస్ డేంజరస్ ఇన్ ఇట్స్ ఓన్ వే. అయితే ఆ బీడు భూముల ప్రాంతం చెప్పుకోవడానికి
కూడా ప్రమాదకరమైందే. మనం చూసాం చెట్లు, చెట్లున్నాయి, మొక్కలున్నాయి. వాటిలో దాక్కొని ఏ దాడైనా చేయొచ్చు. అలా ఉంది. అండ్ అంతేకాదు ఎట్లా అయితే మరి చార్ల్స్ బాస్కర్విల్లీని చంపారో, అట్లానే హెన్రీ బాస్కర్విల్లీని కూడా చంపేటటువంటి ప్రమాదం లేకపోలేదు. ఇయన్నీ ఆలోచిస్తున్నాడు షెర్లాక్ హోమ్స్. షెర్లాక్ హోమ్స్ ఆస్క్డ్ వెదర్ బ్యారిమోర్, సర్ చార్ల్స్ బట్లర్ మైట్ బీ ఇన్ లండన్. హోమ్స్ ముందు బ్యారిమోర్ మీద డౌటొచ్చింది. ఎవరితను? సర్ చార్ల్స్ యొక్క పనోడనమాట వాడు. అతని మీద డౌటొచ్చింది. అతను లండన్‌లో ఉన్నాడేమో కనుక్కోండి. బ్యారిమోర్ హాస్ ఎ బ్లాక్ బర్డ్ సెడ్ మార్టిమర్. ఎందుకంటే ఇతనికి ఆ కారులో ఎళ్ళేటప్పుడు ఒక నల్లటి గడ్డం ఉన్నటువంటి వ్యక్తి కనబడ్డాడు. కాబట్టి డాక్టర్ మార్టిమర్ ఏమంటున్నాడంటే, బ్యారిమోర్‌కి నల్లటి గడ్డం ఉంటుంది. సో, హోమ్స్ పాజ్ కొంచెం ఆలోచించాడు. దెన్ హి సెంట్ ఎ షార్ట్ వైర్ టు గ్రింపెన్. గ్రింపెన్ ఏదైతే ఈ హాల్ ఉందో, ఏది ఈ బాస్కర్విల్లీ హాల్ ఉంది కదా! ఆ హాల్‌లో పనిచేసేటటువంటి బ్యారిమోర్‌కి ఏం చేశాడంటే, వెంటనే ఒక ఉత్తరం లాంటిది రాశాడు. షార్ట్ వైర్ అంటే ఓ సందేశం పంపించాడు. హి ఆస్క్డ్ ద పోస్ట్ మాస్టర్ టు డెలివర్ ఎ మెసేజ్ ఇంటు బ్యారిమోర్స్ ఓన్ హ్యాండ్. ఈ పోస్ట్ మాస్టర్‌కి ఏం చెప్పాడంటే, వెంటనే ఎళ్ళిపోయి ఇది ఎవరికివ్వాలి అంటే, బాస్కర్విల్లీ హాల్. గ్రింపెన్ గదా! బాస్కర్విల్లీ హాల్ ఉన్నటువంటి ప్రదేశానికెళ్ళి, బ్యారిమోర్ అనేటటువంటి వ్యక్తి చేతికే ఇవ్వు. వాడి సైన్ నాకు కావాలి. వాడు అందుకున్నాడనే విషయం నాకు తెలియాలి. అక్కడే ఉన్నాడా? లేదా బ్యారిమోర్ లేరండి. నేను బ్యారిమోర్ భార్యని. నేను తీసుకుంటానండి అంటే, బ్యారిమోర్ అక్కడ లేడంటే ఇక్కడున్నాడని అర్థం అనేసి షెర్లాక్ హోమ్స్ ఏం చేశాడంటే వెంటనే ఒక ఉత్తరం లాంటి దాన్ని సందేశాన్ని పంపించాడు. ఇఫ్ బ్యారిమోర్ వర్ ఇన్ దిస్ ప్లేస్ ఎట్ ఆల్ ద వైర్ వుడ్ షో ఇట్. అర్థమైపోతుంది. సైన్ చేస్తాడు, అందుకుంటాడు. దానికి రిప్లైగా ఒక కార్డ్ అనేది వచ్చేస్తుంది. వీళ్ళు ఆ సందేశం అందుకోగానే ఒక చిన్న ముక్క అనేది విడివడిపోయి దాని మీద సైన్ ఉంటుంది. ఎప్పుడు అందుకున్నారు ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈజీగా దొరికిపోతాడు. మనకు క్లూ ఎందుకు దీన్ని వేస్ట్ చేసుకోవాలని వెంటనే ఏం చేశాడంటే ఒక సందేశం షెర్లాక్ హోమ్స్ రాసి పంపించాడు. పేజ్ 55. ఎట్ దిస్ పాయింట్ హోమ్స్ టోల్డ్ us సమ్ అదర్ ఫ్యాక్ట్స్. ఇంకొన్ని విషయాలు హోమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో చార్ల్స్ హ్యాడ్ లెఫ్ట్ మనీ టు మెనీ పీపుల్. ఆయన వీలునామా చూసినప్పుడు నాకు అనేసి చెప్తున్నాడనమాట షెర్లాక్ హోమ్స్. చాలా మందికి ఆయన డబ్బుల్ని ఇచ్చాడు. బ్యారిమోర్ అండ్ హిస్ వైఫ్ హ్యాడ్ రిసీవ్డ్ £500 ఈచ్. బ్యారిమోర్ ఎవరైతే పనోడున్నాడో అతను, వాళ్ళ ఆవిడ ఇద్దరికి కూడా చెరొక 500 పౌండ్లు మరి చనిపోయినటువంటి చార్ల్స్ బాస్కర్విల్లీ ఇవ్వడం జరిగింది. ద రెసిడ్యూ ఆఫ్ ఎస్టేట్ ఏదైతే మనం చెప్పుకుంటున్న ఈ బాస్కర్విల్లీ ఎస్టేట్ ఉందో మిగతాదంతా కూడా సన్ హెన్రీకి వెళ్ళిపోతుంది. ఇట్ వాస్ ఎ వెరీ లార్జ్ సమ్. ఈ ఎస్టేట్‌ని వదలడం అంటే ఆ భూములు, వచ్చే కౌలు ఇయన్నీ కూడా చాలా పెద్ద మొత్తం. హోమ్స్ నోటెడ్ దట్ ఏ గ్రేట్ ఫార్చ్యూన్ కెన్ మేక్ మ్యాన్ డెస్పరేట్. ఏదైతే వచ్చిన అదృష్టం ఈ హెన్రీని చాలా నిరాశ కలుగజేస్తుంది. ఎందుకు కలుగజేస్తుంది? నిరాశ ప్రాణం మీదికి వస్తుంది. కాబట్టి అతనికి నిరాశగానే ఉంటుంది. ఏం జేయాలో అర్థం గాట్లా. ఓ పక్కేమో ఆస్తి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దాన్ని లైన్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది? పాడుబడిన దానిగా మారిపోతుంది. అండ్ అక్కడ మరి ఆ భూములు ఏవైతే సేద్యానికున్నాయో, ఏదైనా వర్క్‌కిచ్చేయి ఉన్నాయో, వాటికి సంబంధించి ఇతను వసూలు జేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు డాక్టర్ మార్టిమర్ ఇంత పట్టుబడుతున్నాడు? ఒకవేళ అది హాంటెడ్ అనుకోండి. ఈ బాస్కర్విల్లీ వాళ్ళకి శాపం ఉంది. ఇక్కడో వేట కుక్క వాళ్ళని వెంటాడుతుంది. మన నెత్తి మీద కూడా వచ్చి పడిద్దేమో ఆ శాపం మనకెందుకురా అని అందరూ దూరం జరుగుతారు. దాని విలువ ఏమో విపరీతంగా తగ్గిపోతుంది. సర్ హెన్రీ దెన్ ఫౌండ్ హిస్ మిస్సింగ్ బ్రౌన్ బూట్ అండర్ ఏ క్యాబినెట్. అప్పుడు హెన్రీకి గ్రహపాటునో మొత్తానికి తాను కోల్పోయినటువంటి ఏదైతే బయట పెట్టాడో గోధుమ రంగు బూట్ ఒకటి కనబడింది. ఎక్కడ కనబడింది? ఒక బీరువా లాంటి క్యాబినెట్ అంటే బీరువా లాంటి దాని కింద కనబడిందనమాట. అదిగోండి క్యాబినెట్స్ అంటే ఇట్లా ఉంటాయన్నమాట. దాని కింద దొరకడం అయితే జరిగింది. హి క్రైడ్ ఔట్ విత్ జాయ్. గట్టిగా కేకలేసాడు.
బట్ దేర్ వాస్ నో గుడ్ ఎక్స్‌ప్లనేషన్. ఆ షూ ఎందుకు ఆ బీరువా కింద క్యాబినెట్ కిందకి వచ్చింది అన్న విషయం అయితే తెలీదు. ద వెయిటర్ కుడ్ నాట్ సే హౌ ఇట్ గాట్ దేర్. ఎవరైతే వెయిటర్ ఉంటాడో ఆహ్, కావాల్సినటువంటి ఆహార పదార్థాలు అయన్నీ తెస్తాడో అండ్ అతనికి కూడా తెలీదు అది ఎక్కడి నుంచొచ్చింది అక్కడికి. అనదర్ స్మాల్ మిస్టరీ జాయిన్డ్ ద అదర్స్. ఇంకొక రహస్యం జాయిన్ అయింది. ఎక్కడో పోయినటువంటి షూ అండ్ ఈ క్యాబినెట్ కిందకి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ద ప్రింటెడ్ వార్నింగ్ ముందేమో ఒక లెటర్ వచ్చింది. అది కూడా డైరెక్ట్‌గా చేతి రాత ఉందా? చేతి రాత రాస్తే ఈజీగా ఏ వయసు, ఆడా, మగా లేకపోతే చదువుకున్నోడా లేదా ఇయన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఏ యూనివర్సిటీలో చదువుకున్నాడు, ఎక్కడ చదువుకున్నాడు, ఏ రైటింగ్‌తో రాశాడు, ఏ మాండలికంలో రాశాడు ఇయన్నీ తెలిసిపోతాయి. చాలా జాగ్రత్త పడ్డాడు ఆ వ్యక్తి. వాచ్‌ఫుల్ మ్యాన్ ఇన్ ద క్యాబ్ 2704లో ఎవరో ఒక వ్యక్తి వీళ్ళని గమనిస్తున్నాడు. ముఖ్యంగా డాక్టర్ మార్టిమర్ అండ్ బాస్కర్విల్లీ. హెన్రీ బాస్కర్విల్లీ. వీళ్ళిద్దరిని కూడా కనిపెట్టుకుంటూ వచ్చారు వీళ్ళు. ఏది 'షెర్లాక్ హోమ్స్' దాకా కనిపెట్టుకుంటూ వచ్చేసారు. 'షెర్లాక్ హోమ్స్‌కి' అర్థమైపోయింది. ఎవరో వెంబడిస్తున్నారు ఈళ్ళని. 'ద స్టోలెన్ బూట్స్' ఇప్పుడు దొంగతనం కాబడుతున్నటువంటి షూలు. ఎవడు దొంగతనం చేస్తున్నాడంటే, ఎవడైతే చంపాలనుకున్నాడో వాడు చేస్తున్నాడు. ఎందుకు బ్రౌన్ బూట్‌ని తీసుకెళ్ళాడు? బ్రౌన్ బూటు హెన్రీ బాస్కర్విల్లీ అసలు వాడల. అతని చెమట గాని, అతని వాసనలు గాని ఏమీ అందులో లేవు. ఆ విషయం తెలిసిన వాడు వాడినటువంటి షూ కోసం వచ్చి దీన్ని ఆడ పడేసి అండ్ కొత్తగా ఉన్నటువంటి దాన్ని ఆడ పడేసి ఇప్పుడు ఏం చేశాడు? వాడినటువంటి నల్లటి బూట్ ఒకదాన్ని ఎత్తుకెళ్ళాడు. ఎందుకు? ఏదో చేయబోతున్నాడు. మర్డర్ చేయబోతున్నాడు. దానికి దీన్ని వాడుకోబోతున్నాడు. ఇది లేదు అండ్ నెక్స్ట్ జరుగుతుంది. దాన్ని మీకు కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ద సడెన్ రిటర్న్ ఆఫ్ వన్ బూట్. ఓ బూట్ తిరిగొచ్చేసింది. ఎలా వచ్చింది? ఆడే తీసుకొచ్చి పెట్టాడు. ఈ విషయాలు ఇప్పుడే బయటపడవు. దట్ ఆఫ్టర్‌నూన్ 2 టెలిగ్రామ్స్ కేమ్. అదే రోజు మధ్యాహ్నం 2 టెలిగ్రామ్‌లొచ్చింది. వన్ సెడ్ బ్యారిమోర్ వాస్ ఎట్ ద హాల్. ఒక విషయం తెలిసిపోయింది. ఏందంటే బ్యారిమోర్ హాల్‌లోనే ఉన్నాడు. అక్కడే ఏదైతే ఎస్టేట్ ఉందో అక్కడే ఉన్నాడు. ద అదర్ వాస్ ఫ్రమ్ కార్ట్‌రైట్. ఒక అబ్బాయిని కేటాయించాడు. ఓ 23 హోటల్‌ని దర్శించి అతను రిపోర్ట్ ఇవ్వాల. ఆ దర్శించి ఇవ్వాల్సినటువంటి రిపోర్ట్ తాలూకు టెలిగ్రామ్ కూడా రావడం జరిగింది. హోమ్స్ హ్యాడ్ సెంట్ టు సెర్చ్ హోటల్ వేస్ట్ పేపర్ నియర్ చారింగ్ క్రాస్. చారింగ్ క్రాస్ ప్రాంతంలో ఉన్నటువంటి 23 హోటల్‌ను వెతికి ఏదైతే టైమ్స్ పేపర్‌లో కట్ చేశాడో ఆ పేపర్ కావాలని అడిగాడు. ఎలా తెలుస్తుంది? ఎక్కడ వేస్ట్ డబ్బాలుంటాయో, ఎక్కడ దొరికితే ఆ హోటల్‌లో దిగినట్టు. ఆ హోటల్‌లో బుక్ ఉంటుంది. హోటల్ బుక్కు. పలానా సమయానికి ఎవరు దిగారు లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్‌లో ఇప్పుడు ఉన్న హంతకుడి పేరుంటది. ఎందుకంటే ప్రూఫ్‌ని బట్టే గదా ఇచ్చేది. జనరల్‌గా. అది కూడా మాయ చేసి ఉండొచ్చు. కానీ కొన్ని విషయాలు బయటపడతాయి. తన ఓన్ హ్యాండ్ రైటింగ్‌తో రాసుంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా దొరుకుతాయనేసి ఆశించి 'షెర్లాక్ హోమ్స్' కార్ట్‌రైట్‌ని పంపించాడు. అయితే కార్ట్‌రైట్ హ్యాడ్ విజిటెడ్ 23 హోటల్స్ బట్ హ్యాడ్ నాట్ ఫౌండ్ ద టార్న్ పేజ్ ఆఫ్ ద టైమ్స్. ఏదైతే న్యూస్ పేపర్‌లో చినిగినటువంటి న్యూస్ పేపర్ ఉందో దాన్ని కనిపెట్టలేకపోయాడు కార్ట్‌రైట్. హోమ్స్ సెడ్ 2 ఆఫ్ హిస్ థ్రెడ్స్ వర్ బ్రోకెన్. 2 దారాలు తెగిపోయినాయి. ఏంటయి? ఒకటి బ్యారిమోర్ అని గెస్ చేశాడు. ఆ దారం తెగిపోయింది. అండ్ రెండోది క్లూ దొరుకుతుందనుకున్నాడు. ఆ దొంగని ఈజీగా పట్టేయొచ్చనుకున్నాడు. ఆ దోచుకునేవాడిని హంతకుడిని పట్టేయొచ్చనుకున్నాడు. కానీ అది కూడా ఆ దారం కూడా తెగిపోయింది. హి స్టిల్ హ్యాడ్ ద క్యాబ్‌మ్యాన్స్ నేమ్. ఇక ఉన్న దారం ఆ క్యాబ్‌మ్యాన్ 2704 ఎవరైతే తోలారో ఆ బండి ఆ డ్రైవర్‌కి సంబంధించిన పేరుంది. ఇక అటు నుంచి నరుక్కొని రావాలి. ఆ దారం గమ్యస్థానానికి చేరవేస్తుందా? లేదా? అనేది తెలుసుకోవాలి. ఏ రఫ్ ఫెలో ఎంటర్డ్. ఒక బాగా రఫ్‌గా ఉన్నటువంటి వ్యక్తి. రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నాడు ఆ వ్యక్తి. ఎంటర్ అయ్యాడు. హి వాస్ ఎ క్యాబ్‌మ్యాన్ ఆఫ్ నంబర్ 2704 2704 క్యాబ్ నంబర్ కలిగినటువంటి కారు నడిపిన వ్యక్తొచ్చాడు.
హోమ్స్ ఆఫర్డ్ హిమ్ మనీ ఫర్ ఇన్ఫర్మేషన్. హోమ్స్ ఏం చేశాడంటే కొంత డబ్బుని ఎర్రచూపాడు. ద మ్యాన్ వాజ్ నేమ్డ్ జాన్ క్లేటన్. ఏదైతే క్యాబ్‌ని నడిపాడో అతని పేరు జాన్ క్లేటన్ అండ్ వర్క్ నియర్ వాటర్‌లూ. వాటర్‌లూ దగ్గర పనిచేస్తూ ఉంటాడితను. హి టోల్డ్ హిస్ స్టోరీ. అండ్ మొత్తం కథ అంతా చెప్పాడు ఈ క్లేటన్. మై ఫేర్ ఆస్క్డ్ మీ టు ఫాలో 2 జెంటిల్‌మెన్ ఫ్రమ్ ద నార్తుంబర్లాండ్ హోటల్ హి సెడ్. మై ఫేర్ అంటే ఇక్కడ ఎవరంటే ఎవరైతే కార్ ఎక్కాడో ఆ ప్యాసింజర్ అన్నమాట. ఇక్కడ ఫేర్ అంటే ప్యాసింజర్. ఎవరైతే ప్యాసింజర్ ఎక్కాడో ఆ ప్యాసింజర్ ఏం చేశాడు అంటే అడిగాడన్నమాట. ఈ ఇద్దరు వ్యక్తులున్నారే నీ ముందు వాళ్ళని ఫాలో గాని. వీళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? నార్తంబర్లాండ్ హోటల్ నుంచి. ఇప్పుడున్న ప్లేస్ నుంచి. హి పెయిడ్ మీ 2 గినియాస్. 2 గినియాలిచ్చాడు. వి వెయిటెడ్ అండ్ ఫాలోడ్. ఇంకా వాళ్ళొచ్చేదాకా ఆగి వాళ్ళని వెంబడించడం జరిగింది. లేటర్ హి టోల్డ్ మీ టు డ్రైవ్ హార్డ్ టు వాటర్‌లూ. ఇక ఇలా వెంబడించిన తర్వాత వాటర్‌లూకి చాలా వేగంగా పోనీయమన్నాడు. డ్రైవ్ హార్డ్ అంటే చాలా ఫాస్ట్‌గా పోనీయమన్నాడు. వెన్ వి రీచ్ ద స్టేషన్ వాటర్‌లూలో స్టేషన్ దగ్గర ఆపాడు. హి పెయిడ్ మీ అండ్ వాక్డ్ అవే. అండ్ అతను నాకు డబ్బులిచ్చి వెళ్ళిపోయాడు. యాజ్ హి లెఫ్ట్ వెళ్ళడానికి ముందు హి టోల్డ్ మీ అతను చెప్పాడు. ఇట్ మైట్ ఇంట్రెస్ట్ యూ టు నో థాట్ యూ హావ్ బీన్ డ్రైవింగ్ మిస్టర్ షెర్లాక్ హోమ్స్. ఇక్కడ షెర్లాక్ హోమ్స్‌కి ఒక క్లూ కాదు గట్టిగా ఇచ్చెళ్ళాడు. దట్స్ హౌ ఐ నో ద నేమ్. చూడండి అతను చెప్పిందేందంటే, "నువ్వు ఎవరిని ఇప్పుడు దాకా ఎక్కించుకొని తిరిగావో తెలుసా? షెర్లాక్ హోమ్స్‌ని" అని చెప్పాడు. అలా నీ పేరు అంటే దట్స్ హౌ ఆ పేరు నాకెలా తెలిసింది అంటే, అతను చెప్పడంతో తెలిసింది. అంటే వచ్చినటువంటి హంతకుడు ఈ ఇద్దరిని వెంబడించాడు. ఈళ్ళిద్దరు ఎక్కడికెళ్ళి ఎవరిని కలుస్తున్నారో తెలుసుకున్నాడు. అండ్ ఆ పేరునే ఉపయోగించి డ్రైవర్‌కి జెప్పాడు. తెలుసు అతనికి ఆ డ్రైవర్‌ని షెర్లాక్ హోమ్స్ ఎలాగైనా పట్టుకుంటాడు. ఎందుకంటే కారులో ఉన్నప్పుడే ఆ గడ్డం ఉన్నటువంటి వ్యక్తిని చూడడం జరిగింది. అండ్ వెంబడించడం జరిగింది. మిస్ అవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా తెలుసనమాట. ఏం తెలుసు? క్యాబ్ మ్యాన్ ఎలాగైనా పట్టుకుంటాడు. అందుకని ఏం జెప్పాడంటే, నేను షెర్లాక్ హోమ్స్ అని తాను జెప్పుకున్నాడు. అంటే షెర్లాక్ హోమ్స్‌కి తెలియాలి. నాకంతా తెలుసు. నువ్వు దిగావని తెలుసు నన్ను రంగంలోకి. సింపుల్‌గా నువ్వు ఓడిపోయావు మిత్రమా అని చెప్పడం అతని ఉద్దేశ్యం. నువ్వు ఓడిపోయావు. నన్ను కనిపెట్టలేకపోయావు. నువ్వు నీ విషయం నాకు తెలుసు. నీకన్నా 2 అడుగులు ముందున్నాననే విషయం నీకు తెలియాలి. కాబట్టి ఈ పేరుని నేను వాడుతున్నాను అనేసి హోమ్స్‌కి చెప్పడం అయితే జరిగింది. హోమ్స్ వాస్ సర్ప్రైజ్డ్. హోమ్స్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ద వాచర్ హాడ్ సెడ్ హి వాస్ షెర్లాక్ హోమ్స్. ఎవడైతే గమనిస్తున్నాడో వాడు ఈ క్యాబ్ మ్యాన్‌కి నేను షెర్లాక్ హోమ్స్ అని చెప్పుకొని ఎళ్ళాడాడు. దట్ వాస్ బోల్డ్. మామూలు విషయం కాదది. చాలా చాలా ధైర్యం ఉన్నోడు. హోమ్స్ లాఫ్డ్. హోమ్స్‌కి నవ్వొచ్చింది. అరే! హి సెడ్ ద మ్యాన్ హూ ఫాలోడ్ దెమ్ వాస్ క్లెవర్. పర్హాప్స్ యాస్ క్లెవర్ యాస్ హిమ్సెల్ఫ్. ఆ వ్యక్తి ఏం నిరూపించదలుచుకున్నాడు అంటే, షెర్లాక్ హోమ్స్ నేను నీకన్నా తెలివైన వాడిని. నీకన్నా. నా తెలివితేటలు ఏంటో నీకు అర్థమై ఉంటాయి అని చెప్పడం దాని వెనక ఉద్దేశం. హి హాడ్ సెంట్ ఎ మ్యాన్ విత్ ఫాల్స్ బియర్డ్ టు స్పై అండ్ టు సెండ్ దెమ్ ఆఫ్ ద సెంట్. ఇంకో విషయం ఏందంటే, ఈ ఫాల్స్ బియర్డ్ ఉన్న వ్యక్తిని అతను వేగు చూడడానికి పంపించి, ఇక్కడ ఏం చేశాడంటే, వారి అతను ఏదైతే గూఢచర్యం చేస్తున్నాడో అది తెలియకుండా ఉండడానికి ఒక డమ్మీ వ్యక్తిని పెట్టి ఏం చేశాడంటే పక్కకు తప్పించాడనమాట. ఆ రకంగా టోటల్‌గా ఇతను చాలా తెలివిగా వ్యవహరించాడు. టు సెండ్ దెమ్ ఆఫ్ ద సెంట్ అంటే తప్పుదారి పట్టించడం అనమాట. అంటే చాలా తెలివిగా వ్యవహరించాడు. చాలా చాలా తెలివిగా అయితే తన పేరు బయటకు రాకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. టు సెండ్ దెమ్ ఆఫ్ ద సెంట్ అంటే పక్కదారి పట్టియడం అనమాట. స్నాప్ గోస్ అవర్ థర్డ్ థ్రెడ్. అరే! మూడో దారం కూడా తెగిపోయింది. స్నాప్ అంటే తెగిపోవడం అనమాట. మన మూడో దారం కూడా తెగిపోయింది. ఏదైతే 3 థ్రెడ్స్ అని ముందు చెప్పారో ఆ 3 దారాలు
కలిసిపోయి ఒక దారిని చూపిస్తాయి. అంటే కొండను పట్టుకొని లాగేయొచ్చు అనుకున్నాడు. బట్ 3 దారాలు కూడా తెగిపోయినియి. వి ఎండ్ వేర్ వి బిగాన్. ఎక్కడ మొదలుపెట్టామో అక్కడే ఉన్నాం. హి హాస్ బీటెన్ మీ ఇన్ లండన్. లండన్ నగరంలో ఆ వ్యక్తిదే పైచేయి అయింది అనేసి షెర్లాక్ హోమ్స్ అయితే చెప్పడం జరిగింది. ఐ కెన్ ఓన్లీ విష్ యూ బెటర్ లక్ ఇన్ డెవాన్‌షైర్ వాట్సన్. ఓకే. ఐ కెన్ ఓన్లీ విష్ యూ బెటర్ లక్ ఇన్ డెవాన్‌షైర్ వాట్సన్ అని చెప్తున్నాడు. ఇక్కడ హోమ్స్ చెప్తుందేందంటే, నన్ను వాడు గట్టి దెబ్బే ఏశాడు. మామూలుగా గాదు. ఇక్కడ ఇక వాట్సన్ ఇక డెవాన్‌షైర్‌కి వెళ్ళు. ఓకే. మండలం అంటారు గదా! షైర్ అంటే మండలం అనేసి. మళ్ళీ అక్కడ ఊర్లుంటాయి. గ్రింపెను ఇట్లాంటి ఊర్లనేవి ఉంటాయి. సో, వాట్సన్ నీకు ఆల్ ది బెస్ట్. నువ్వు డెవాన్‌షైర్ వెళ్తున్నావు. వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని చక్కదిద్దబోతున్నావు. ఏదైతే నేననుకున్నానో ఈ 3 థ్రెడ్స్‌లో ఏదో ఒకటి ఖచ్చితంగా లింక్ అయిద్దనుకున్నాను గానీ తెగిపోయినియి. డెవాన్‌షైర్‌కి వాట్సన్ నువ్వు వెళ్తున్నావు ముందుగా. ఎర్లీ ఆన్ ద అపాయింటెడ్ డే విల్ ఆల్ లెఫ్ట్ లండన్. ఇక ఏందంటే ఏదైతే వీళ్ళు అనుకున్నారో, ఆ రోజు ఉదయాన్నే లండన్ నుండి బయలుదేరారు. వి ఆల్ లెఫ్ట్ లండన్. అంటే లండన్ నుంచి లండన్‌ని విడిచిపెట్టి ఏదైతే వీళ్ళెళ్ళాలో డెవాన్‌షైర్‌కి హోమ్స్ వాక్డ్ విత్ మీ టు ద స్టేషన్. స్టేషన్ దాకొచ్చాడు. హి గేవ్ మీ వన్ లాస్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఒక ఇన్‌స్ట్రక్షన్ అనేది ఇచ్చాడనమాట. ఏంటా ఇన్‌స్ట్రక్షన్? సూచన ఇచ్చాడు హోమ్స్. ఇప్పుడు లండన్‌లోనే కేస్ తేల్చాలనుకున్నాడు షెర్లాక్ హోమ్స్. కానీ అతను 3 థ్రెడ్స్ అంటే 3 విషయాలు గనక తేలితే ఏసేయొచ్చనుకున్నాడు. కేస్‌ని సాల్వ్ జేయొచ్చనుకున్నాడు. ఒకటి చించినటువంటి న్యూస్ పేపర్. దాని ద్వారా ఏ హోటల్‌లో దిగాడో తేలిపోద్ది. అండ్ డ్రైవర్ ద్వారా ఎవడు ఎట్లా అయిందని అంటే వాడు షెర్లాక్ హోమ్స్ అనేసి చెప్పడం. అదొకటి. బ్యారిమోర్ ఏమన్నా లండన్‌లో ఉన్నాడేమో అని ఓ టెలిగ్రామ్ లాంటిది పంపించాడు. అతని సంతకంతో వచ్చిందది. సో, కాబట్టి టోటల్‌గా ఇతననుకున్న 3 విషయాల్లో కూడా ఎక్కడ అందలేదు ఆ హంతకుడు. షెర్లాక్ హోమ్స్ వచ్చేసి వీళ్ళతో పాటు వెళ్ళట్లేదు. అండ్ జస్ట్ ఇతన్ని ఎవరు డాక్టర్ వాట్సన్ కానివ్వండి, ఎవరైతే హెన్రీ బాస్కర్విల్లే ఉన్నారో, డాక్టర్ మార్టిమర్ ఉన్నారో, వీళ్ళు ఏందంటే ముఖ్యంగా ఎవరైతే డాక్టర్ వాట్సన్ అండ్ యాస్ వెల్ యాస్ హెన్రీ బాస్కర్విల్లీ వీళ్ళు ట్రైన్ అయితే ఎక్కారు. హి గేవ్ మీ వన్ లాస్ట్ ఇన్‌స్ట్రక్షన్. ఒక ఇన్‌స్ట్రక్షన్ అయితే ఇచ్చాడు. ఏందంటే రిపోర్ట్ ఫ్యాక్ట్స్ కేర్‌ఫుల్లీ. ఏవైతే అక్కడ జరుగుతాయో అవి నాకు చాలా జాగ్రత్తగా తెలియజేయి. టెల్ మీ ఎవ్రీథింగ్. ప్రతీదీ చెప్పు. హౌ ఎవర్ స్మాల్ చిన్నదైనా సరే లీవ్ ద థియరీస్ టు మీ. నీ సొంత కవిత్వాలు మాత్రం యాడ్ చేయొద్దు. అవి నేను యాడ్ చేసుకుంటా. డాక్టర్ వాట్సన్ చెప్తున్నాడనమాట. వెళ్ళు. అతనితో పాటు వెళ్ళేసి ఆ ఏదైతే బాస్కర్విల్లే హాల్ ఉన్నదో అక్కడ జరిగేటటువంటి విషయాల్ని నాకు ఎప్పటికప్పుడు తెలియజేయి. నీ సొంతంగా ఏమి ఇచ్చేయద్దు. ఏది జరిగితే అది చిన్నది జరిగినా ఏది షూస్ పోవడం కానివ్వండి అట్లాంటివి ఏవి జరిగినా కానీ నాకు చెప్పని చెప్పాడు. హీ హ్యాడ్ ఆల్రెడీ మేడ్ ఎంక్వైరీస్ అండ్ అక్రాస్ వన్ మ్యాన్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ సస్పెక్ట్స్. యాక్చువల్‌గా డాక్టర్ వాట్సన్‌కి ఎవరెవరి మీద నిఘా పెట్టాలో ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్ట్‌లో ఆల్రెడీ కొన్ని ఎంక్వైరీలు చేసి కొన్ని పేర్లు ముఖ్యంగా ఒక పేరు కొట్టేయడం జరిగింది. అది ఎవరిది అంటే జేమ్స్ డెస్మాండ్. ఇతని పేరుని వచ్చేసి షెర్లాక్ హోమ్స్ కొట్టేశాడు. ఎందుకంటే ఇతను చాలా మంచి వ్యక్తి. ద డిస్టెంట్ కజిన్ అండ్ నెక్స్ట్ ఎయిర్ ఆఫ్టర్ సర్ హెన్రీ. సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ చనిపోయిన తర్వాత సర్ హెన్రీ బాస్కర్విల్లీకి ఆ హాల్ అనేది వంశపారంపర్యంగా రావడం జరిగింది. ఇప్పుడు సర్ హెన్రీ తర్వాత ఎవరున్నారు ఆ కోవలో అంటే జేమ్స్ డెస్మండ్ ఉన్నాడు. అయితే ఇతను చాలా పెద్దోడు. ముసలి వ్యక్తి. అండ్ చాలా మంచితనం ఉన్నటువంటి వ్యక్తి. దయ కలిగినటువంటి వ్యక్తి. అందుకని ఏం చేశాడంటే అతని పేరుని షెర్లాక్ హోమ్స్ కొట్టేయడం జరిగింది. హోమ్స్ థాట్ హి వాస్ నాట్ ది ఎనిమీ. అతను శత్రువు కానేరడు ఇతనికి అనేసి ఎవరికి హెన్రీ బాస్కర్విల్లీని ఏమాత్రం అంతం చేయాలనేటటువంటి లక్ష్యం జేమ్స్ డెస్మండ్‌కి లేదు. అదర్ పీపుల్ రిమైన్ టు బి వాచ్డ్.
అండ్ మిగతా ఎవరైతే లిస్ట్‌లో ఉన్నారో ఆ పేర్లను మాత్రం జాగ్రత్తగా నిఘా పెట్టు అని చెప్పడం జరిగింది. ద బ్యారిమోర్స్ ఎవరు వాళ్ళు? బ్యారిమోర్ బట్లర్ ఫ్యామిలీ అన్నమాట. బ్యారిమోర్ ఎప్పటినుంచో వంశపారంపర్యంగా వంశాలు తరతరాలుగా ఈ బాస్కర్‌విల్లీస్‌కి వీరు సేవ చేసుకుంటా వస్తున్నారు. ద గ్రూమ్ అట్లానే ఎవరైతే ఈ గుర్రపు శాలలో ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను న్యాచురలిస్ట్ నేమ్డ్ స్టేపుల్టన్ అండ్ హిస్ సిస్టర్. అండ్ న్యాచురలిస్ట్ ఎవరు ఇతను? ఇతనొచ్చేసి న్యాచురలిస్ట్ నేమ్డ్ స్టేపుల్టన్. న్యాచురలిస్ట్ అంటే ఎవరు అంటే ప్రకృతిని పరిశీలించేటటువంటి వ్యక్తి అనమాట. ఇతను బటర్‌ఫ్లైస్ అలాంటి వాటిని పరిశీలిస్తూ శాస్త్రజ్ఞుడి రూపంలో తరహాలో చలామణి అవుతూ ఉంటాడు. అండ్ హిస్ సిస్టర్. అండ్ ఈ స్టేపుల్టన్‌కి ఓ సిస్టర్ ఉంది. యాక్చువల్‌గా సిస్టర్ కాదు భార్య. అండ్ తానేందంటే ఈ అమ్మాయి చెల్లి అని జెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ మిస్టర్ ఫ్రాంక్‌లాండ్ ఆఫ్ లాఫ్టర్ హాల్. లాఫ్టర్ హాల్‌కి సంబంధించినటువంటి మిస్టర్ ఫ్రాంక్‌లాండ్ ఈ లిస్ట్‌లో ఉన్నారు. వీళ్ళని మిస్టర్ వాట్సన్ చాలా జాగ్రత్తగా, నిశితంగా గమనించాం. హోమ్స్ సెడ్ మస్ట్ స్టడీ దీస్ పీపుల్ వెన్ హి కేమ్ టు ద మూన్. అండ్ వీళ్ళందరినీ కూడా అధ్యయనం చేయాలి. నేనొస్తాను ఆ బీడు భూముల ప్రాంతానికి వస్తాను. వచ్చేసి నేను ఆ డెవాన్‌షైర్‌లో ఉన్నటువంటి క్రింటన్ ఆ ప్రాంతంలో ఉంది ఈ హాల్. అక్కడికి వచ్చినప్పుడు నేను వీళ్ళని ఖచ్చితంగా అధ్యయనం చేస్తానని చెప్పడం అయితే జరిగింది. ఐ టుక్ ఆర్మ్స్ విత్ మీ. ఐ అన్నాడు అంటే డాక్టర్ వాట్సన్ అన్నమాట. తనతో పాటు ఆయుధాలని తీసుకెళ్ళాడు. అంటే తుపాకీని తీసుకెళ్ళాడు రివాల్వర్. యాస్ హోమ్స్ అడ్వైస్. హోమ్స్ కూడా చెప్పాడు. నీ ప్రాణానికి కూడా ప్రమాదం ఉంటది. పట్టుకెళ్ళు అండ్ మిస్టర్ హెన్రీ బాస్కర్‌విల్లీని కాపాడాల్సిన బాధ్యత నీదే అని జెప్పాడు. సో, అందుకని అతను ఆయుధాన్నయితే ధరించాల్సి అవసరం వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ డాక్టర్ వాట్సన్ ఈస్ ఆర్మీ పర్సనల్. అండ్ ఆర్మీ డాక్టర్‌గా కూడా ఆయన పని చేయడం జరిగింది. వి ఆల్ టుక్ అవర్ సీట్స్. ట్రైన్‌లో అందరూ కూడా ఆ సీట్లలో కూర్చున్నారు. ద కంట్రీ చేంజ్డ్ క్విక్‌లీ. అండ్ ఏదైతే జనాలతో అండ్ బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం కాస్త తొందరలోనే గ్రీన్ ఫీల్డ్స్ గేవ్ వే టు బ్లీక్ మూర్. చక్కని పంట పొలాలు అలాంటివి ఉన్నది కాస్త బ్లీక్ మూర్. బ్లీక్ అంటే నిర్జన. నిర్జన ప్రదేశంలోకి మారిపోయింది. అంటే వీళ్ళ ప్రయాణం వీళ్ళేదైతే అని చెప్పారో ఆ మూర్ ప్రాంతానికి వెళ్ళడం అయితే జరిగింది ట్రైన్‌లో. Sir Henry grew excited and looked out at the strange grey hill with the jagged top. సర్ హెన్రీ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు. చాలా కాలం తర్వాత తమ ప్రదేశానికి రాబోతున్నాడు. అండ్ అక్కడున్నటువంటి విచిత్రమైనటువంటి గ్రే హిల్ బూడిద రంగులో ఉన్నటువంటి కొండను చూస్తున్నాడు. అది జాగ్డ్ టాప్ అంటే మన పెన్సిల్ చెక్కితే ఎలా ఉంటది? ఇలా ఉంటది గదా! అలా ఉన్నటువంటి ఒక హిల్‌ని చూస్తున్నాడన్నమాట. చాలా ఎక్సైటెడ్. అరే! చాలా కాలం అయింది ఈ ప్రాంతాన్ని చూసి. హి వాస్ వెరీ హ్యాపీ టు బి హోమ్ అగైన్. మరలా తన ఇంటికి వచ్చినందుకు చాలా ఆనందపడుతున్నాడు హెన్రీ బాస్కర్‌విల్లే. వి లెఫ్ట్ ద ట్రైన్ అండ్ క్లైంబ్డ్ ఇంటూ వ్యాగనెట్. అండ్ ట్రైన్ దిగేశారు వీళ్ళు. ఆ తర్వాత అంటే వ్యాగనెట్ అంటే ఏందంటే ఈటీటీ అంటే స్మాల్ అని అర్థం. గుర్రపు బగ్గీ ఉంది చూసారా? ఒక చిన్న గుర్రపు బగ్గీని మేము ఎక్కాం. అట్ ది గేట్ 2 సోల్జర్ మెన్ ఇన్ డార్క్ యూనిఫార్మ్స్ స్టూడ్ విత్ రైఫిల్స్. గేట్ దగ్గర ఇద్దరు సోల్జర్స్ పోలీసులు అని చెప్పాలి. పోలీసులు యూనిఫార్మ్స్‌లో నిలబడున్నారు రైఫిల్‌లు తీసుకొని. ద కోచ్‌మ్యాన్ టోల్డ్ అస్ ఎ కన్విక్ట్ షెల్డన్ హాడ్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద ప్రిన్స్‌టౌన్ ప్రిజన్. ఇక్కడ ఎవరైతే గుర్రపు బగ్గీని తోలుతున్నాడో ఎవరైతే డ్రైవర్ అని చెప్పాలి. అతను ఏం చెప్పాడంటే షెల్డన్ అనేటటువంటి నేరస్తుడున్నాడు. ఆ నేరస్తుడు ఏం చేశాడంటే తప్పించుకున్నాడు జైలు నుంచి. అందుకని కాపలాగా ఈ పోలీసులైతే సోల్జర్స్ అయితే ఉన్నారు. హి వాస్ సెడ్ టు బి ఎ డేంజరస్ మ్యాన్. ఈ షెల్డన్ అనేవాడు చాలా చాలా భయంకరమైనటువంటి నేరస్తుడు. ద ఐడియా ఆఫ్ హిమ్ హైడింగ్ ఆన్ ద మూర్ మేడ్ ద ప్లేస్ బి లోన్లియర్ అండ్ మోర్ థ్రెటనింగ్. ఈ ఏదైతే బీడుభూమి ప్రాంతంలో ఈ విధంగా ఒక నేరస్తుడు కూడా తలదాచుకోవడం అనేది చాలా భయానకమైన పరిస్థితిలోకి దారితీసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తుల్ని ముఖ్యంగా సర్ హెన్రీ బాస్కర్‌విల్లీని చంపడానికి ఓ నేరస్తుడు దాగున్నాడు అనేది ఈ షెర్లాక్ హోమ్స్ యొక్క ఆలోచన.
మార్టిమర్ ఆలోచన ప్రకారం ఒక పెద్ద వేట కుక్క పొంచుంది. ఇప్పుడు షెల్డన్ అనేటటువంటి వాడు కూడా అక్కడే తిరుగుతున్నాడు. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంది. అట్ లాస్ట్ వి రీచ్ బాస్కర్విల్లీ హాల్. చివరికి బాస్కర్విల్లీ హాల్‌కి వీరు వెళ్ళడం అయితే జరిగింది. ద లాడ్జ్ వాస్ హాఫ్ రూయిన్ అండ్ హాఫ్ న్యూ బిల్డింగ్. ఆ లాడ్జ్ ఏదైతే ఉందో సగం పాడుపడిపోయి ఉంది. లాడ్జ్ అంటే లాడ్జ్ కాదు. ఆ ప్యాలెస్ లాంటిది. ఉండే ప్రదేశం అని అర్థం. హాఫ్ రూయిన్ సగం ఏమైపోయింది? పాడు పాడుపడిపోయి ఉంది. అండ్ హాఫ్ న్యూ బిల్డింగ్. అండ్ సగం కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసింది. ద ఎవెన్యూ, ఎవెన్యూ అంటే మార్గం అనమాట. దారి. ఎవెన్యూ అంటే దారి. ఈ ఓల్డ్ ట్రీస్ అన్నీ కూడా దారి పొడుగున ఉన్నాయి. లెడ్ అస్ టు ద హౌస్. దారి పొడుగున అంటే ఇట్లా ఇటో చెట్టు, ఇటు చెట్లు, అటు చెట్లు ఉన్నాయి. దారిలో ఈ విధంగా దారైతే ఉంది. ఇట్ స్టూడ్ లార్జ్ అండ్ స్ట్రేంజ్ ఇన్ డిమ్ లైట్. అది చూడడానికి చాలా పెద్దదిగా ఉంది ఆ ప్యాలెస్. అండ్ స్ట్రేంజ్ అండ్ చాలా విచిత్రంగా కూడా ఉంది. లైట్ ఫెయిల్ అయి ఉంటుంది. ఆ డిమ్ లైట్‌లో చాలా చాలా విచిత్రంగా ఉందన్నమాట. ఐవీ కవర్డ్ ఇట్ లైక్ ఎ డార్క్ క్లోక్. ఐవీ మొక్కలు ఏవైతే ఉన్నాయో పాకుడు మొక్కలనమాట. ఆ ప్యాలెస్ మొత్తం కప్పేసినాయి. ఎలా అంటే దుప్పటి మాదిరిగా. దాంతో లోపల వెలుతురనేది ఏమాత్రం వెళ్ళట్ల. ఈ దుప్పటి లాగుంది. సర్ హెన్రీ షడ్డర్డ్ యాస్ హి లుక్డ్ అప్ ద లాంగ్ డ్రైవ్. ఒక్కసారిగా హెన్రీకి భయమనేదొచ్చి చెమటలు పట్టుకొచ్చింది. వెన్నులో చలి పుట్టింది. అదిరిపోయాడనమాట. ఎందుకంటే అది చూడటానికి ఆ దారి చాలా పొడుగ్గా ఉందనమాట. ఇదిగోండి ఈ విధంగా దారి లోపలికి ఇంత పొడుగుగా ఉండి చూసి భయపడిపోయాడనమాట. ఏంది ఇలా ఉంది అనేసి. డ్రైవ్ అంటే దారనమాట. బ్యారిమర్ ఓపెన్ ద డోర్. ఎవరైతే బట్లర్ ఉన్నాడో అతను ఓపెన్ చేశాడు డోర్‌ని వీళ్ళెళ్ళంగానే. హి వాస్ ఎ టాల్ మ్యాన్ విత్ ఎ స్క్వేర్ బ్లాక్ బర్డ్. అతను చాలా ఎత్తుగా ఉన్నాడు. అండ్ గడ్డం ఉంది. అది ఎట్లా ఉంది అంటే నల్లటి గడ్డం అనమాట. స్క్వేర్. అండ్ ఫ్రెంచ్ కటింగ్ అంటారు కదా! ఇట్లా స్క్వేర్ రూపంలో ఉంటుంది. చతురస్రాకారంగా ఉంటుంది. హిస్ వైఫ్ స్టూడ్ బిహైండ్ హిమ్. తన భార్య వచ్చేసి వెనకాల బ్యారిమోర్ వాళ్ళ వైఫ్ అతని వెనకాల నిల్చునింది. దే హాడ్ లాంగ్ సర్వ్డ్ ద బాస్కెటీస్. జనరల్‌గా వీళ్ళు కొన్ని తరతరాలుగా సేవ చేసుకుంటూ వస్తున్నారు. ఈ బ్యారిమోర్స్ బాస్కర్విల్లీస్‌కి. ఎట్లా అయితే కట్టప్ప గనక మహిష్మతి సామ్రాజ్యంలో సేవకులుగా వస్తున్నారో ఆ విధంగా అన్నమాట. వీళ్ళు కూడా తరతరాలుగా బాస్కర్విల్లీ కుటుంబానికి బ్యారిమోర్స్ సేవకులుగా ఉంటూ వస్తున్నారు. బ్యారిమోర్ వాస్ పొలైట్ అండ్ హెల్ప్‌ఫుల్. బ్యారిమోర్ అయితే చాలా మర్యాదగా ఉన్నాడు. చాలా సాయం చేసే వ్యక్తిలా ఉంది. హి అండ్ హిస్ వైఫ్ వర్ సారీ అండ్ సాడ్ అబౌట్ సర్ చార్ల్స్ డెత్. ఏదైతే మరణం జరిగిందో సర్ చార్ల్స్ బాస్కర్విల్లీ చనిపోయారో వీళ్ళు చాలా బాధపడ్డారని. అండ్ చాలా బాధాతప్త హృదయాలతో వీళ్ళు బరువైన హృదయాలతో ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తాం. హీ సజెస్టెడ్ దే మైట్ లీవ్ వెన్ సర్ హెన్రీ హ్యాడ్ మేడ్ హిస్ అరేంజ్‌మెంట్స్. అండ్ వాళ్ళేమన్నారంటే సర్ హెన్రీ గనక అన్ని ఏర్పాట్లు గనక ఆయన ఓకే అయితే వాళ్ళిక బయలుదేరతాము అన్నట్టుగా అన్నారు. వి సా ద గ్రేట్ ఓక్ బీమ్స్. ఇక్కడ డాక్టర్ ఎళ్లారు. డాక్టర్ వాట్సన్ ఎవరైతే మిలిటరీ డాక్టర్ ఉన్నారో ఆయన వెళ్ళాడు గదా! ఎవరి మాట మీద వెళ్లారు? షెర్లాక్ హోమ్స్ ఏదైతే చెప్పడం జరిగిందో ఆయన మాట మీదుగా వెళ్ళడం అయితే జరిగింది. ఆ ఇంటిని చూస్తే ఎలా ఉందంటే పెద్ద పెద్ద ఓక్ వృక్షాలని కట్ చేసి దూలాలు అయి ఏవైతే ఉంటాయో సగానికి కట్ చేస్తే నిలువుగా అనమాట. నిలువుగా సగానికి కట్ చేస్తే బీమ్‌లాగా తయారవుతాయి. అండ్ ఓల్డ్ గ్లాస్ అండ్ పురాతనమైనటువంటి గాజు సంబంధించిన సామాగ్రి అండ్ కోట్స్ ఆఫ్ ఆర్మ్స్ అంటే ఈ రాజ చిహ్నాలు ఇవన్నీ కూడా ఆ ఇంట్లో అయితే ఉన్నాయన్నమాట. కోట్స్ ఆఫ్ ఆర్మ్ అంటే రాజ చిహ్నాలు. ఇవన్నీ కూడా ఆ ఇంట్లో ఉన్నాయి. ద డైనింగ్ రూమ్ వాస్ షాడోడ్ అండ్ గ్లూమీ. ఆ డైనింగ్ రూమ్ ఏదైతే భోజనం చేస్తారో ఆ రూమ్ అంతా కూడా చాలా విషాద వదనంతో ఉంది. అండ్ ఈ ఐవీ మొక్కలు మొత్తాన్ని క్లోజ్ చేయడంతో అది ఎట్లా ఉందంటే మొత్తం చీకటిగా ఉంది ఆ రూమ్ అంతా. ద పిక్చర్స్ ఆఫ్ ద డెడ్ యాన్సెస్టర్స్ లుక్డ్ డౌన్ ఆన్ అస్. ఎవరైతే పూర్వీకులు ఉన్నారో వాళ్ళ ఫోటోలు అయన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని ఏందో తొంగి చూస్తున్నట్టుగా పైనుంచి ఆ విధమైనటువంటి లుక్ అయితే ఉంది. మొత్తానికి ఒక భయంకరమైనటువంటి లుక్ అయితే ఆ ఇంట్లో ఉందన్నమాట. అంటే ఒక నెగెటివ్ వైబ్స్ వస్తున్నాయి గానీ పాజిటివిటీ ఎక్కడా కనిపియట్ల. అంతా చీకటిగా ఉంది.
ఆఫ్టర్ డిన్నర్ వి వెంట్ టు మోడర్న్ బిలియర్డ్ రూమ్ అండ్ స్మోక్. బిలియర్డ్స్ ఇది ఆట అన్నమాట. ఎలా ఉంటుంది అంటే బిలియర్డ్స్ ఈ విధంగా ఉంటుంది. టేబుల్ మీద బాల్స్ ఉంటాయి. ఇక్కడ ఆడుతుంటారనమాట. ఆ రూమ్‌లోకి వెళ్ళిపోయారు భోజనం అయిపోయిన తర్వాత. అండ్ అక్కడ స్మోక్ చేయడం జరిగింది. సర్ హెన్రీ ట్రైడ్ టు చీర్ హిమ్సెల్ఫ్. భయంలో ఉన్నాడు, టెన్షన్‌గా ఉన్నాడు. తనను తాను ఆనందపరుచుకోవాలి అన్నటువంటి దీంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ భయాన్ని ఎట్లైనా పోగొట్టుకోవాలనేసి. హి సెడ్ హి వుడ్ హావ్ ఎలక్ట్రిక్ ల్యాంప్స్ పుట్ అప్ టు మేక్ ద ప్లేస్ బ్రైట్. అండ్ ఏదైతే చీకటిగా ఉందో ఆ రూమ్‌లన్నిట్లో కూడా ఎలక్ట్రిక్ ల్యాంప్స్ పెట్టినట్లయితే అంతా వెలుగనేది ఉంటుంది అనేటటువంటి విషయాన్ని సర్ హెన్రీ బాస్కర్విల్లీ ఇతనితో షేర్ చేసుకోవడం జరిగింది వాట్సన్‌తో. దట్ నైట్ ఐ డ్రూ అసైడ్ మై కర్టెన్స్ అండ్ లుక్డ్ ఔట్. ఐ అంటే ఇక్కడ డాక్టర్ వాట్సన్ అనమాట. కాబట్టి ఐ అని కనబడినప్పుడల్లా మనకి తెలిసిపోతుంది అది డాక్టర్ వాట్సన్ అని తాను చెప్తున్నాడు. థర్డ్ పర్సన్ అనమాట. నేరేషన్ థర్డ్ పర్సన్ నేరేషన్‌లో సాగుతుంది. నేను కర్టెన్స్‌ని ఇట్లా తీశాను. తీసి చూశాను బయటికి. ద మూన్ మూవ్డ్ బిహైండ్ ఫాస్ట్ క్లౌడ్స్. చాలా కనబడుతుంది. టోటల్‌గా అక్కడ ఉన్నటువంటి బీడు భూములు ఇయన్నీ కనబడుతున్నాయి. ఆ మొక్కలు అయన్నీ కనబడుతున్నాయి. ఇంతలోకి చందమామ మేఘాల వెనక్కి వెళ్ళడం జరిగింది. బియాండ్ ద ట్రీస్ ఐ కుడ్ సీ ద బ్రోకెన్ లైన్ ఆఫ్ ద మూన్. ఆ చెట్ల వెనకాల ఆ బీడు భూమి ప్రాంతం ఏదైతే ఉందో అదంతా కూడా అడ్డదిడ్డంగా బ్రోకెన్ లైన్స్ అంటే ఒక సరైన దారిలో లేదు. అంతా బ్రోకెన్ అనమాట. విడివిడిగా అటు ఇటు ఒక పద్ధతి లేకుండా ఉందదంతా. ఐ కుడ్ నాట్ స్లీప్. నిద్రపోలేకపోయాడు కొత్త ప్రదేశం కాబట్టి. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఐ హర్డ్ ఎ సడెన్ సౌండ్. ఒక పెద్ద శబ్దం వినబడింది. ఎ డీప్ మఫుల్డ్ సౌండ్. ఎవరో అణిచిపెట్టుకున్నటువంటి ఏడుపు. కొంతమంది ఆడవాళ్ళు నైట్ పూట ఏడుస్తున్నట్టుగా దయ్యాలు, రూములు అయన్నీ మన సినిమాలో చూసాం. ఆడవాళ్ళు ఏడుస్తున్నట్టు. ప్రతి దెయ్యం సినిమాలో కూడా ఖచ్చితంగా ఆడవాళ్ళు ఏడుపు ఉంటుంది. అట్లా ఉందనమాట. యాజ్ ఎ వుమన్ ఇన్ గ్రేట్ సారో. పాపం ఎవరో ఒకామ చాలా బాధలో ఏడుస్తుంది. ఇట్ కేమ్ ఫ్రమ్ సమ్‌వేర్ ఇన్ ద హౌస్. ఆ ఇంట్లోనే ఎక్కడి నుంచో వస్తుంది. దాన్ని కనిపెట్టాలనుకున్నాడు డాక్టర్ వాట్సన్. ఐ లిజన్ ఫర్ మోర్. ఇంకా ఇంకా జాగ్రత్తగా వింటున్నాడు. బట్ ఆల్ వాస్ క్వైట్ అగైన్ ఎక్సెప్ట్ ద చైమింగ్ క్లాక్ అండ్ రజిల్ ఆఫ్ ఐవీ. చాలా జాగ్రత్తగా విందాం అనుకున్నాడు. ఎందుకు విందాం అనుకున్నాడు అంటే, ఇతను ఒకవేళ తర్వాత అటువంటి అమ్మాయి కనబడి గనక మాట్లాడితే ఆ స్వరం గుర్తుపట్టాలి కదా అన్నట్టుగా చాలా సదేకంగా వింటున్నాడు. కానీ వెంటనే ఆ ఏడుపనేది ఆగిపోయింది. అండ్ కేవలం క్లాక్ చేసేటటువంటి శబ్దాలు టక్ టక్ అని నైట్ పూట మనం జాగ్రత్తగా విన్నట్లయితే నిమిషపు ముల్లు చేసేటటువంటి శబ్దాలు. ఎప్పుడైనా చీకట్లో కరెంట్ అంతా పోతే ఊరంతా మనకు ఆ శబ్దాలు వినబడుతూ ఉంటాయి. అండ్ రజిల్ ఆఫ్ ఐవీ. అలానే గాలికి ఐవీ మొక్కలు అయన్నీ కూడా కదులుతా పెద్ద పెద్ద ఆకులుంటాయి. ఐవీ వాటికి. ఈ విధంగా ఉంటాయన్నమాట. తగిలి ఏందంటే శబ్దం వస్తుంది. ఆ శబ్దం అనేది ఇతనికి వినబడుతుంది. ద సౌండ్ స్టేడ్ విత్ మీ అండ్ మేడ్ ద హౌస్ సీమ్ ఈవెన్ లోన్లియర్. ఇంకా డార్క్ లుక్ వచ్చేసింది ఆ యొక్క ప్లేస్‌కి. ఎందుకంటే ఇప్పటిదాకా వెళ్తేనేమో ఓల్డ్ స్టైల్డ్ హౌస్ అనమాట. ఓక్ చెట్లను నరికి దాంతో చేసినటువంటి స్లాబు. అండ్ తర్వాతొచ్చేసి టోటల్ ఆకులతో ఐవీ ఆకులతో కప్పబడి ఉండడం వల్ల అండ్ అంతా కూడా ఏందంటే చీకటిగా ఉన్నటువంటి రూమ్‌లు. కాబట్టి ఇట్లా ఉందన్నమాట. ఇప్పుడు ఆడోళ్ళ ఏడుపులు ఇయన్నీ చూస్తే ఓ బూత్ బంగ్లా తరహాలో ఉంది. థస్ ఎండెడ్ అవర్ ఫస్ట్ డే ఎట్ ద హాల్. ఆ విధంగా మొదటి రోజనేది సమాప్తమయింది. స్ట్రేంజ్ లిటిల్ ఈవెంట్స్. కొన్ని ఏందంటే విచిత్రమైన సంఘటనలు జరిగినియి. ఎ లార్జర్ ఫియర్ మూవ్డ్ అరౌండ్ అస్. భయం ఎటు చూసినా భయం. ఆకులతో కప్పబడిన ఆ ఇల్లు అంటే చీకటిగా ఉండడం లోపల. ఏదేం జరిగినా ఆ ఏడుపులు గానివ్వండి, ఇవన్నీ కూడా ఏందంటే చాలా కొత్తగాను అండ్ ఫియర్‌ఫుల్‌గా భయం అనేది కలిగిస్తుంది. ద థ్రెడ్స్ ఆఫ్ ద మిస్టరీ హాడ్ నాట్ బీన్ టైడ్ టుగెదర్. ఏదైతే థ్రెడ్స్ 3 థ్రెడ్స్ ఏదైతే అనుకున్నారో ఇవి గనక ఒకదానికొకటి కట్టేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందనుకున్నారు. కానీ 3 తెగిపోయినియనమాట. ఏంటది? ఫస్ట్ 'బ్యారిమోర్‌తో' లింక్ చేశారు. 'బ్యారిమోర్' ఎక్కడున్నాడు? ఈ యొక్క బర్క్షైర్ ఈ ఏదైతే వీళ్ళున్నారో అక్కడే ఉన్నాడు. ఏ అయితే ఆ హాల్ ఉందో, ఆ హాల్‌లోనే ఇతను బాస్కర్విల్లీ హాల్‌లోనే ఉండడం జరిగింది 'బ్యారిమోర్'.
రెండోది తర్వాత కట్ చేసినటువంటి న్యూస్ పేపర్, టైమ్స్ పేపర్ ఏమైనా దొరికిద్దా అని చూశాడు. అది దొరకల ఆ సేవకుడికి. ఆ పిల్లోడిని పంపిస్తాడు. అది దొరకల. అండ్ థర్డ్ వచ్చేసి క్యాబ్ డ్రైవర్. ఇటు ఉన్నారు కదా! 2704 క్యాబ్ డ్రైవర్ వచ్చి ఏమన్నా చెప్తాడంటే, నేను దింపింది 'షెర్లాక్ హోమ్స్' అంటాడు. అంటే తెలివిగా అతను ఏం చేస్తాడంటే, నా పేరు 'షెర్లాక్ హోమ్స్' అని చెప్తాడు. అదే విషయాన్ని తెలియజేస్తాడు. అలా ప్రతి దారపు పోగు కూడా వి తెగిపోతుంది. వి వర్ ఓన్లీ ఎట్ ద బిగినింగ్. కేవలం స్టార్టింగ్ పాయింట్ దగ్గర వీళ్ళు ఆగిపోయి ఉన్నారు మొత్తానికి. ఎలాంటి మూవ్‌మెంట్ లేదు. అండ్ వీళ్ళు మొదలయ్యారే గానీ, ఎటువంటి కథలో ఏం ఏం జరుగుతుంది ఏంటనేది ఏం తెలీదు. అనుమానాలైతే అందరి మీద ఉన్నాయి. బ్యారిమోర్స్‌తో సహా అందరి మీద ఉన్నాయి. కానీ ఏం చేయాలి ఏందనేది ఎవరికీ పాలుపడట్లేదు. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయండి. టోటల్ సిలబస్ యాక్సెస్ చేయొచ్చు. అండ్ చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. అక్కడ ద్వారా కూడా దాని ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చు టోటల్ సిలబస్. లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా ఆ ప్లేలిస్ట్ లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డిస్క్రిప్షన్ ఏదైతే ఇప్పుడు చాప్టర్ 3 అనేసి మీకు వీడియో లింక్ ఉంటుంది. టైటిల్ ఉంటుంది కదా! క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా ప్లేలిస్ట్ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. దాని ద్వారా కూడా మీరు పూర్తిగా యాక్సెస్